యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు పిల్లారా. ఆహ్వానించే దైవజనులకు తోటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడున్నా వారికి కూడా దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే మునుపు ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్పబోతున్నాను. ఎవరు ముందు లెగిస్తే వాళ్ళకి దీవెన. టకామనించవాలి. ఎవరు ముందు లెగిస్తే వాళ్ళకి దీవెన, ఆశీర్వాదం వచ్చేసినట్టే. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం మాత్రం చదవండి. పరలోకమందున్న మా తండ్రి, అదే వాక్యం. అందరూ కళ్ళు మూసుకోండి. కృపాసత్య కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. యేసు నామములో, యేసు రక్తమును బట్టి, పరిశుద్ధాత్ముని ద్వారా ఈ పాత్రను మీ సిలువ చాటును మరుగుపరచి మీ జీవం కలిగిన పరలోకపు వాక్కు మాకు అందించి మమ్మల్ని తృప్తిపరచి వాక్యాన్ని గమందు నూరంతలుగా ఫలిస్తూ పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యం మాకును ప్రతి తరమునకు దయచేయండి. ప్రతి అపవాది కుయితిని, వ్యతిరేక మనస్తత్వపు తలంపులను యేసు నామములో బంధిస్తున్నాను. కెమన్ ప్లకన మెక్యూ క్యూంబబ లెకన్ ప్లావన మేకన్ ప్లగోన్ మళ్ళన క్లూతే కెలియే ఏతకెన్ ప్లాన్ దస్ మక్యూం ప్రూన్ దస్ ముతెల్ కలాబ్రకదరి. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ నవ్వుతూ పక్కన వారికి వందనాలు చెప్పండి. నవ్వుతూ చేతైతే నవ్వాలి, నవ్వుతూ చెప్పాలి. నవ్వాలి. నవ్వారా? కరచాలనం చేసి మీరు రావటం మాకు చాలా సంతోషం చెప్పండి. పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వాలి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని చెప్పండి. అందరూ చెప్పండి, దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని చెప్పండి. ఇప్పుడు మీకు ఒక ఆశీర్వాదకర మాట చెప్పబోతున్నాను. ఎవరు ముందు కూర్చుంటే వాళ్ళు దీవెన. టకమని కూర్చోవాలి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అని నమ్మినట్లయితే సంతోషంగా నవ్వుతూ యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ అని చప్పట్లు కొట్టాలి. కొట్టాలి గట్టిగా, నవ్వాలి. చాలు. చదవబడిన వాక్య భాగం మత్తయి రాసినటువంటి సువార్తలోనిది. మత్తయి అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దానము అని అర్థం. మత్తయి ఎవరు అని మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే ఆయన సుంకపు గుత్తదారుడుగా కనబడతాడు. అంటే పన్నులు వసూలు చేసే వృత్తిలో ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని దర్శించి నీవు నన్ను వెంబడించు అన్నప్పుడు, నేను నిన్ను ఎందుకు వెంబడించాలి అని ఎదురు ప్రశ్న వేయలేదు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్శించి నీవు నన్ను వెంబడించు అన్నప్పుడు, నిన్ను వెంబడిస్తే నా ఉద్యోగం గతి ఏంటి అని ప్రశ్న వేయలేదు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్శించి నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు, నిన్ను వెంబడిస్తే ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఏమైనా ఇస్తావా అని ప్రశ్న వేయలేదు. దేవుడు పిలిచిన వెంటనే, దేవుని పిలుపుకు లోబడి సంపూర్ణమైన సమర్పణతో దేవుని సేవకొచ్చిన అద్భుతమైన సేవకుడు ఈ మత్తయి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఈయన బాగా చదువుకున్న శిష్యుడు. 4 భాషలు నిరర్గళంగా మాట్లాడగలడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏది రాయబడిందో అది కొత్త నిబంధనలో ఎలా నెరవేరిందో అది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తి చూపి రాయడానికి దేవుని చేత కృపను పొందుకున్నాడు. అసలు ఎవరైనా ఒక పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగం చేసేవాడు, పన్నులు వసూలు చేసే వృత్తిలో ఉన్న వ్యక్తి ఒక గ్రంథాన్ని రాయగలిగాడంటే అది పరిశుద్ధాత్ముని కృప. అందుకే నేను స్పష్టంగా చెప్తాను, దైవికంగా ఒక పాట మనం పాడాలన్నా,
దైవికంగా ఒక ఆరాధన మనం చేయాలన్నా, దైవికంగా ఒక ప్రార్థన మనం చేయాలన్నా, దైవికంగా పరిచయం మనం చేయాలన్నా, దైవికంగా దేవుని మాటలు చెప్పాలన్నా, దైవికంగా సాక్ష్యం చెప్పాలన్నా అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరగాలి. నమ్మితే సంతోషంగా యేసయ్యకు మహిమ అని చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఆగండి. యేసయ్యకు మహిమ అని ఎందుకు చెప్పమన్నానంటే, క్రికెట్ సిక్సర్ కొడితే గంతులేసి చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ వస్తే ఎగిరెగిరి గంతులేసి చప్పట్లు కొట్టేటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. హీరో డ్యాన్స్ చేస్తే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. అవునా? బయట రోడ్ల మీద చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. మరి వాళ్ళకి మనకు తేడా ఏంటంటే, మనం చప్పట్లు కొట్టేటప్పుడు నవ్వుతూ యేసయ్యకు మహిమ అని చెప్పాలి. నవ్వటం వచ్చి కానీ అందరికీ నవ్వండి. చప్పట్లు కొట్టే దేవుని మహిమ పరచండి. యేసయ్యకు మహిమ చెప్పు. యేసయ్యకు మహిమ అని చెప్పమా. చప్పట్లు కొట్టేటప్పుడు సోంబేరులా కొట్టకూడదు, పవర్ఫుల్గా ఉండాలి. నేను కొడతాను చూడండి. ఇది క్లాప్స్ అండి. పుత్తగా కొట్టకూడదు. ఎవరి కూడిక? ఎవరి కూడిక కాదు, దేవుని కూడిక. దేవుని స్తోత్రం కాక దేవుని స్థితిలో ఉన్న శక్తి వంచన లేకుండా చప్పకూడదు. నవ్వుతూ యేసయ్యకు మహిమ చెప్పాలి. యేసయ్యకు మహిమ చెప్పండి. యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ. చాలా సంతోషం. అందుకే నేను స్పష్టంగా చెప్తాను, పరిశుద్ధాత్మ కలిగిన వాడిని చూపు వేరు, పరిశుద్ధాత్మ కలిగిన వాని ఆలోచన వేరు, పరిశుద్ధాత్మ కలిగిన వాని వినికిడి వేరు, పరిశుద్ధాత్మ కలిగిన వాని మాట వేరు, పాట వేరు, ప్రార్థన వేరు, బోధ వేరు, బ్రతుకే వేరు. ఆయన ఒక సుంకపు గొత్తదారుడై ఉండి ఈ గ్రంథం రాశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. చదివిన వాక్య భాగంలోకి వస్తున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఇలా అడిగారు. యేసు ప్రభువా, యోహానుకు శిష్యులు ఉన్నారు, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు, మేము నీకు శిష్యులం కదా, మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే, ప్రపంచంలో అప్పటి వరకు ఎవరు నేర్పించని ప్రార్థన, ప్రపంచంలో అప్పటి వరకు ఎవరికి తెలియని ప్రార్థన, ప్రపంచంలో అప్పటి వరకు ఎవరు చెయ్యని ప్రార్థన, ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులందరూ చేసుకునే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించాడు. ఆ ప్రార్థనే ఈ ప్రార్థన. ఈ ప్రార్థనకు మనం పెట్టిన పేరేంటి? పరలోక ప్రార్థన. అయితే ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థన రాని వారంటూ భూలోకంలో క్రైస్తవులు ఉండరని నేను నమ్ముతున్నాను. మీ అందరూ కూడా ఈ ప్రార్థన వచ్చి నమ్ముతున్నాను. ఈ ప్రార్థన మీరందరూ చేయాలని ఆశపడుతున్నాను. 1 2 3 చెప్తాను. ఎవరు గట్టిగా చేస్తే వారి జీవితంలో దేవుని మేలులు కలుగునుగాక. 1 2 3 స్టార్ట్ చేయండి. ఆగండి. ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఇది ఎగ్జామ్ కాదు, కాపీ కొట్టండి. ఆరో 10 కాపీ కొట్టండి గట్టిగా. 1 2 3 స్టార్ట్. గట్టిగా. అదే, వెరీ గుడ్. గట్టిగా. ఇది చాలా చిన్న ప్రార్థన. బైబిల్ గ్రంథంలో గొప్ప భావాలు కలిగిన ప్రార్థన. చాలా చిన్న ప్రార్థన. ఎందుకన్నా తెలుసా? ఈ ప్రార్థన ప్రారంభించి ముగించేసరికి 22 సెకండ్లు. ఎన్ని సెకండ్లు? 22 సెకండ్లో ప్రార్థన అయిపోద్ది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదిన ఆహారం మాకు దయచేయండి, మా అపరాధం చేయించిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించడం, శోధనలకు దాకా దుష్టుని తప్పించిన రాజ్యము, శక్తి, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 22 సెకండ్లు అయిపోతుంది ప్రార్థన. చిన్న ప్రార్థన, కానీ గొప్ప భావాలతో కూడినటువంటి ప్రార్థన. అందులో మొదటి మాటే మనకు దేవుడిచ్చే వర్తమానం ఏమిటనంటే, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన నేర్పించండి అయ్యా అన్నప్పుడు ప్రార్థన ఇలా చేయండి అయ్యా అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తాడంటే, పరలోకమందున్న మా తండ్రి. అందరూ బాగా వినాలి.
అంటే దేవుణ్ణి తండ్రి అని పిలవండి. ఎందుకు దేవుణ్ణి తండ్రి అని పిలవాలి? బాగా వినాలి. దేవుణ్ణి ఎందుకు తండ్రి అని పిలవాలంటే బాగా వినాలి. దేవుడు అని చెప్పబడుతున్న ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాడు. దేవుడు అని చెప్పబడుతున్న ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు కాడు. దేవుడు అని చెప్పబడుతున్న ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు కాడు. దేవుడు అని చెప్పబడుతున్న ఆయన ఒక స్థితిగతికి సంబంధించిన వాడు కాడు. దేవుడు అనే పదాన్ని భూప్రపంచంలో అందరూ వాడుకోవచ్చు. ఆఖరికి నాస్తికుడు కూడా దేవుడు అనే పదాన్ని వాడాల్సిందే. ఎలాగో తెలుసా? దేవుడు లేడు అని చెప్పాలంటే ఆ నాస్తికుడు కూడా దేవుడు అనే పదాన్ని వాడాల్సిందే. భూప్రపంచంలో బతికున్న దినాల్లో సర్వ మానవ కోటి దేవుడు అనే పదాన్ని వాడతారు. అందరూ వాడచ్చు. డబ్బున్నా లేకపోయినా దేవుడు అనే పదాన్ని వాడచ్చు. చదువున్నా లేకపోయినా దేవుడు అనే పదాన్ని వాడచ్చు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుడు అనే పదాన్ని వాడుకోవచ్చు. చిన్నవారైనా పెద్దవారైనా దేవుడు అనే పదాన్ని వాడవచ్చు. ఏ భాష అయినా సరే మీరు దేవుడు అనే పదాన్ని వాడుకోవచ్చు. అయితే దేవుడు అనే పదాన్ని ఉపయోగించేప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, పరలోకమందున్న మా తండ్రి. అంటే దేవుణ్ణి తండ్రిగా పిలవండి. దేవుణ్ణి తండ్రి అని తెలుసుకోండి. ఆ పరలోకమందున దేవుడు సర్వ మానవ కోటికి తండ్రియే ఉన్నాడు. ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన సర్వమానవుడు తండ్రి అయి ఉన్నాడని తెలుసుకోండి, అలాగే పిలవండి అని యేసుక్రీస్తు ప్రభువారు వాక్య భాగంలో ఈ ప్రార్థనలో మొదటి పదంలో నేర్పిస్తున్నాడు. నిజమే, దేవుణ్ణి ఎవరైనా సరే తండ్రిగా పిలవచ్చు. ఎవరైనా తండ్రిగా పిలవచ్చు. పాటల్లో తండ్రి అని పాడుతూ ఉంటాం, ఆరాధనలో తండ్రి అని పాడుతూ ఉంటాం, ప్రార్థనలో తండ్రి అంటూ ఉంటాం, వాక్యంలో తండ్రి అని వింటూ ఉంటాం, వాక్యంలో తండ్రి అని చదువుతూ ఉంటాం. అయితే బాగా వేయాలి, పాటల్లో తండ్రి అని పాడటం కాదు, ఆరాధనలో తండ్రి అని పాడటం కాదు, ప్రార్థనలో తండ్రి అని ప్రార్థించడం కాదు, వాక్యంలో తండ్రి అని వినటం కాదు, వాక్యంలో తండ్రి అని చదవటం కాదు. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలి. అది దేవుణ్ణి తండ్రిగా ఎవరైనా పిలవచ్చు దేవుని తండ్రిగా. కానీ ఆ పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా పిలవటం కాదు, తండ్రిగా చేసుకోవాలి. యవనస్తుని జీవితంలో యవన కాలం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, యవన కాలం మేలుకరముగా ఉండాలంటే, యవన కాలం దేవునికి అనుగుణంగా ఉండాలంటే ప్రతి యవనస్తుడు, ప్రతి భూలోకంలో సంఘాలకు వచ్చే ప్రతి బిడ్డ ఆ పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలి. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలంటే ఏం చేయాలండి? డబ్బుతో పని లేదు. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవడానికి బంగారముతో పని లేదు. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవడానికి మరి వెండితో పని లేదు. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవడానికి నీ గుండుతో కూడా పని లేదు. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా పిలవమని చెప్పిన బైబిలే పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా ఎలా చేసుకోవాలో కూడా బోధిస్తుంది. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మరి ఇంత డబ్బుతో పని లేదు, బంగారంతో పని లేదు, వజ్రాలతో పని లేదు, వెండితో పని లేదు, నీ గుండుతో పని లేదు. మరి పరలోకమందున దేవుణ్ణి ఎలా తండ్రిగా చేసుకోవాలి? చూద్దాం వాక్యభావంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. ఆగండి, చప్పట్లు కొట్టమని అప్పచ్చులు కాదు. రెండోది, నోట్లో ఏముండాలి? చప్పట్లు కొట్టేటప్పుడు యేసయ్యకు మహిమ అనే పదం ఉండాలి. చప్పట్లు కొట్టి నవ్వుతూ నవ్వాలి. దివాళా తీసిన వ్యాపారస్తుల్లా దిగులు కూర్చోమాకండి. ముఖంలో ఏం కనిపించాలి? నవ్వు ఉండాలి. నవ్వండి, పక్కన వచ్చి నవ్వండి, పక్కన వచ్చి నవ్వితే బాగుంది కదా. అందరూ యేసయ్యకి మహిమ చెప్పకూడదు, నవ్వుతూ కూడా గట్టి కూడా పెట్టమ్మా. వాక్యం విందాం.
వాక్య భాగం రాయబడిన మాట, పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా పిలవటం కాదు, అది అందరూ పిలుస్తారు. పరలోకమందు దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలి. మరి పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలంటే బైబిల్ చెప్పే మార్గం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది యేసు రక్తంతో కడగబడి బాప్తీసం పొందినప్పుడు పరలోకమందున దేవుడు మనకు తండ్రిగా మారతాడు. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవటం కొరకే సువార్త. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవటం కొరకే సంఘ నిర్మాణం. పరలోకమందున దేవుణ్ణి తండ్రిగా చేసుకోవడం కొరకే యేసుక్రీస్తు విశ్వాసం. యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది యేసు రక్తం కడగబడి బాప్తీసం పొందుతారో వారు ఆ గడియ నుండి ఎవరు కుమారులు? నోరుతలు ఎవరు కుమారులు? దేవుని కుమారులు. అంటే వారు ఆయనకు బిడ్డలై ఉన్నారు. వీరు దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు? తండ్రి అని పిలవచ్చు. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది బాప్తీసం పొందారు? చేయొద్దండి, కొంచెం పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎంతమంది బాప్తీసం పొందలేదో మీకు సహాయంగా నేర్పుతాను, చేయి పైకెత్తండి. అయ్యా నేను బాప్తీసం పొందలేదు, ఇవ చర్చికి వచ్చాను, కానీ సహోదరులు అందరూ పొందేశారమ్మా, అందరూ పొందేశారా? పైకెత్తమ్మ చెల్లి. అది ఏంటో నాకున్న వరం ఏంటంటే చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తమ చేతికి ఏమైనా అయిపోయింది. జాగ్రత్తగా ఎత్తండి. ఏంటి సింగరో బాప్తీసం లేదు నీకు? సింగర్ ఆయన నువ్వు కదా? రెండు పొకేలా ఉన్నాయిలే. అన్నదమ్ములా? ట్విన్సా? కాదుగా. జాగ్రత్త, పెళ్ళైన తర్వాత దేవుడు సోదరుడు రాక వాళ్ళు ఆవిడ మీ ఇంటికి వస్తుందేమో. పైకి బాప్తీసం పొందలేదు. ఆ సింగర్ కూడా పొందలేదా? సింగరు, ఓ సింగర్, బాప్తీసం పొందలేదు నువ్వు? పైకెత్తా. మీరందరూ ఎవరు తెలుసా? తండ్రి తండ్రి అని పిలిచే బ్యాచ్ మీరు. తండ్రి నాకు అది కావాలి, తండ్రి నాకు ఇది కావాలి, తండ్రి నాకు సహాయం చేయి సహాయం కోరుకునే బ్యాచ్ మీరు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి అని పిలవడం కాదు, తండ్రిగా చేసుకోండి. ఏం చేసుకోవాలి? తండ్రిగా అసలు ఈ రోజున ఇక్కడ ఈ కూడికి ముఖ్య ఉద్దేశం మీకు తెలుసా? ఇక్కడికి వచ్చిన ప్రతి వారు దేవునికి బిడలుగా మారాలి, పరలోకమందున దేవుని తండ్రిగా చేసుకోవాలి. అందు నిమిత్తమే కూడిక. అసలు క్రైస్తవ కూడికల ముఖ్య ఉద్దేశమే మనిషిని దేవునికి బిడ్డలుగా మార్చడం, దేవుణ్ణి మనిషికి తండ్రిగా మార్చడం. ఇదే క్రైస్తవ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది చాలామందికి అర్థం కాక మనల్ని చాలా వాటితో పోలుస్తున్నారు. అయితే స్తోత్రం, పోల్చిన వాళ్ళే మళ్ళీ వేసే దగ్గరికి వస్తున్నారు. దేవుని స్తోత్రం కాక. అయితే గమనించాలి, ఇప్పుడు సత్యం తెలుసుకోవాలి. చేతులు పైకి ఎత్తారు కదా, ఇప్పుడు మీతో దేవుడు అంటున్నాడు, నన్ను తండ్రిగా పిలిచి తృప్తి పొందడం కాదు, తండ్రిగా చేసుకోండి. ఏం చెప్పినప్పుడు? తండ్రిగా చేసుకోవాలి. నీ యవ్వన కాలం విలువ నీకు తెలియాలంటే, నీ యవ్వన కాలం దేవునికి మహిమకరంగా మారాలంటే, నీ యవ్వన కాలం ఆశ్చర్యకరంగా ఉండాలంటే, నీ యవ్వన కాలం అనేకులకు మాదిరికరంగా మారాలంటే, అసలు యవ్వన కాలంలో నువ్వు అనుభవించే తృప్తి అనుభవించాలంటే, యవ్వన కాలం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అప్పుడే మీకు యవ్వన కాలం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. యవ్వన కాలమే కాదు, సర్వ మానవ కోటి జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. కనుక ఎవరెవరు రక్షణ పొందలేదో మీరందరూ ఏం పొందాలి? ఇప్పుడు రక్షణ పొందాలి. చాలామంది రక్షణ పొందమంటే కట్లపాములా వెనక్కి వెళ్తారు, ముందుకు రారు. అబ్బే, చాలామంది రక్షణ పొందమంటే వెనక్కి వెళ్ళిపోతారు. మీకు ఒక జరిగిన సందర్భం చెప్తే అందరూ బాగా వినండి. అది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో యవనస్తుడు ఉన్నాడు. చర్చికి వెళ్తూ ఉంటాడు మీలాగే. చేతులు పైకెత్తిన వాళ్ళారా మీట్ అయిపోయి, చేతులు పైకెత్తిన వాళ్ళారా మీట్ అయిపోయి చర్చికి వెళ్తూ ఉంటాడు.
ఒక రోజున దేవుని వాక్యం చెప్పడానికి దైవజనుడు వచ్చాడు. దేవుడు ఆయన నోరుని తన నోరుగా వాడుకున్నాడు. అద్భుతమైన వాక్య పరిచయం దేవుడు అందించాడు. అందించిన తర్వాత చాలామంది బాప్తీసాలకి సిద్ధపడ్డారు. వెంటనే వాళ్ళందరినీ తీసుకెళ్ళి బాప్తీసాలు ఇచ్చేశారు. ఇచ్చేస్తే దైవజనుడు వెలుపలికి రావాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నా కుమారుడా, నేను రక్షించవలసిన వ్యక్తి ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి కొరకు నువ్వు ఇప్పుడు చెప్పాలి. ఆయన పిలువు, ప్రకటించు ఇక్కడ కూడా సువార్త అన్నాడు. ఆ తడిసిపోయిన బట్టలతో ఆ నీళ్ళలో నిలబడి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎవరో ఉన్నారట, దేవుడు మీకే చెప్తున్నాడు, రక్షణ పొందండి, రక్షణ పొందండి, నిర్లక్ష్యం చేయమాకండి, దేవుడు పిలుస్తున్నాడు, రా అని పిలిచాడు. పిలిచి చూస్తూ ఉంటే ఎవరు రాలా. ప్రభా ఎవరో ఉన్నారన్నావు, ఎవరు రాలేదు, ఏం చేయను ప్రభా అంటే మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ పిలువు అన్నాడట. వెంటనే ప్రభుని యేసు క్రీస్తు నామములో మీకు తెలియపరుస్తున్నాను, యేసే రక్షకుడు. మీ కళ్ళ ముందే చాలామంది బాప్తిజం పొందారు, వారిని చూచైనా మారు మనసు పొందు, యేసు దగ్గరికి రా అని పిలిస్తే మళ్ళీ ఎవరు రాలేదు. ప్రభా ఏంటి ప్రభా రెండోసారి పిలిచా రాలేదు, మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తున్నాను. ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తికి ప్రమాదం రాబోతుంది, ఆ వ్యక్తికి కీడు రాబోతుంది, ఆ బిడ్డ నరకానికి అంటే నాకు ఇష్టం లేదు, కాబట్టి మూడోసారి చెప్పు అనంటే ఎవరో నాకైతే తెలియట్లేదు, దేవుడి పేరు బయలుపరచట్లేదు, ప్రకటించమంటున్నాడు, ప్రకటిస్తున్నాను, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీకు ప్రమాదం, నీకేదో ప్రమాదం పొంచి ఉందట, అపాయం రాబోతుందట, ఇప్పటికైనా యేసు వైపు తిరుగు, మారు మనసు పొందు అని గట్టిగా చెబితే మళ్ళీ ఎవరు రాలా. ప్రభు ఏం చేయను, నేను ఇచ్చిన సమయం అయిపోయింది, ప్రార్థన చేసి వెలుపలకు రా అని చెప్పాడట. ఆ దైవజనుడు ప్రార్థన చేసి వెలుపలకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ గుంపులో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, నిద్ర పట్టట్ల. రా, నీ సమయం అయిపోతుంది, రా, నా ప్రేమను గుర్తెరుగు, రా అనే మాటలు వినబడతా ఉన్నాయి. నిద్ర పట్ల ఇంట్లో. వెంటనే లేచి బుట్టలో బట్టలు పెట్టుకొని పొద్దున్నే పాస్టర్ గారి కోసం పరిగెత్తాడట. పరిగెత్తుకెళ్తే పాస్టర్ గారు ఇంట్లో లేరు, వచ్చిన పాస్టర్ గారు లేరు. ఎక్కడికి వెళ్ళారామంటే అమ్మ బస్సు ఎక్కడానికి వెళ్ళాను నాయన అంటే బస్ స్టాండ్కి పరిగెత్తాడట. పరిగెత్తుకెళ్ళి పాస్టర్ గారు అయ్యా, మరి నేను యేసుక్రీస్తు ప్రభువును సంతోషం అంగీకరించినప్పుడు, నేను అందరితో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నేనే లోబడలేదు, ఆ వ్యక్తిని నేనే, నాకు రక్షణ ఉండయ్య గారు, నాకు బాప్తిసం కావాలయ్య గారు, రాత్రంతా నిద్ర పట్టలేదయ్య గారు, నన్ను దయచేసి క్షమించండి అయ్య గారు, నాకు బాప్తిసం అంటే వచ్చిన పాస్టర్ గారు చెప్పాడంట, బాబు నేను వేరే ఊరు వెళ్ళాలి, ఆ ఊరికి ఇదే ఆఖరి బస్సు, ఆ బస్సు మిస్ అయితే మీటింగ్ కూడా మిస్ అవ్వాలి, కాబట్టి దేవుడు పిలిచినప్పుడు ఎందుకు లోబడలేదు నాన్న, నువ్వు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు ఆ పని చేసావు, ప్రత్యేకంగా నీ సమయం ఇచ్చాడు, పైగా నీ టైం అయిపోయిందని కూడా దేవుడు చెప్పేశాడు, జాగ్రత్త అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ బుట్టలో బట్టలు పెట్టుకుని కుర్రోడు నిరుత్సాహంతో ఇంటికి వచ్చేసాడు. ఒకరోజు బాగానే ఉన్నాడు, అందరూ వినండమ్మా. రెండవ రోజు బాగానే పాపం. మూడో రోజు నా బాబుకి జ్వరం వచ్చింది. మీకు ఎవరికైనా జ్వరం వచ్చిందా? రాలేదని వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు లేరు. జ్వరం అందరికీ వస్తూ ఉంటుంది. అలాగే ఆ బాబు కూడా జ్వరం వచ్చింది. వైద్యం చేయించుకున్నాడు, తగ్గల. హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ హాస్పిటల్లో ఒకరోజు బాగానే ఉన్నాడు, రెండవ రోజున చనిపోయాడండి. జ్వరంతో చనిపోయాడు ఆ బాబు. చనిపోవక మునిపై ఎవరు మాట్లాడారు? దేవుడు, నా కుమారుడా రా, నేను రక్షించాలని కోరుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల కార్యం చేయాలని కోరుకుంటాను, రా అంటే లోబడలేదు. ఆఖరికి బాబు చనిపోయాడు. చనిపోగానే చాలా దుఃఖంతో అందరూ తెచ్చారు. భూస్థాపన కార్యక్రమం చేసేసారు. చేసిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు. ఇవన్నీ చూశాడు. ఓరి నాయనా, మా అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాడు, ఈడేదో దేవుడు పిలిస్తే కూడా లోబడలేదు,
రక్షణ పొందలే చచ్చిపోయాడు, జ్వరం చచ్చిపోయాడు, నాయన రేపు నెక్స్ట్ నేను కూడా చనిపోతానేమో, నాకు మాత్రం రక్షణ కావాలని చెప్పి వాళ్ళన్నే కార్యక్రమం అయిపోగానే పాస్టర్ గారిని వెళ్ళి బతిలాడుకొని, అయ్యా మా అన్నయ్యకి వచ్చి సావు నాకు వస్తుందేమో, నేను నరకానికి వెళ్తానేమో, నాకు యేసు కావాలి, యేసు ప్రభు నమ్ముకుంటా, ఆయనకి నేను బిడ్డగా మారుతా, యేసు నాకు కావాలని చెప్పి వెంటనే చెప్పి ఆయన బాప్తిసం పొంది ఇప్పుడు భీమవరంలో గొప్ప సేవ చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ముఖంలో నవ్వు ఉండాలి, నోట్లో ఏముండాలి? యేసయ్యకి మహిమ. చెప్పండి 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 చెప్పండి, గట్టిగా చెప్పకూడదాం. అదే అది వెరీ గుడ్. ఆ దెబ్బతో మారు మనసు పొందాడు. ఈ సాక్ష్యం ద్వారా ఇప్పటికైనా మీరు మారు మనసు పొందాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, రేపు నీది కానే కాదు, రేపు ఏమి సంభవించిన ఎవరికి తెలియదు. స్పష్టంగా దేవుడు చెప్పాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానం వల్ల జ్ఞానం వల్ల ఏం చేయాలి, మీరు నడుచుకోండి. రోజులు చెడిపోయినాయా బాగున్నాయి అంటే నోరు తెరవండి. మొన్నదాకా ఏం మూసుకున్నావు చెప్పండి. ముక్కు మూసుకున్నావు, నోరు మూసుకున్నావు, కళ్ళు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా? ఒళ్ళంతా మూసుకున్నావు. కొట్టుకున్నావు. ఏంటది? స్ప్రే కాదు, ఏంటది? శానిటైజరు. రోజులు బాగునే చెడిపోయినాయా? ఒకప్పుడు హ్యాచ్ అంటే సత్యం, నేను చెప్పింది సత్యం, తుమ్మాడు. ఇప్పుడు హ్యాచ్ అంటే సచ్చావరా బాబు అని పారిపోలేదా? సెకండ్ అంటే అమ్మో, సెకండ్ షేక్ హ్యాండ్ అయిపోయింది అందరికి. కూర్చోండి భయం. ఎవరైనా బస్సు వెళ్ళేటప్పుడు అంటే ఎరా బాబా దగ్గర ఈ దగ్గు అని భయపడలేదా మనం? ఇంతకైనా చెడు రోజులు రావాలా మీకు? దినములు చెడ్డవి, సమయం పోనివద్దు, అజ్ఞానిగా బతకొద్దు, జ్ఞానిగా మారిపో. ఎవరైనా అజ్ఞానం నుండి జ్ఞానంగా మారాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి సమయాన్ని గ్రహించి రక్షణ పొందటమే జ్ఞానవంతమైన జీవితం. ఇప్పుడు నా సాక్ష్యం చెప్తాను వినండి. పక్కవాడు చెప్పండి, అజ్ఞానిగా ఉండకూడదు చెప్పండి. వార్నింగ్ ఇచ్చాడు చెప్ప, పెళ్లి పిలుపు కాదు ఇది. చెప్పండి, అజ్ఞానం ఉండకూడదు. నవ్వుతూ చెప్పకూడదు. సీరియస్ చెప్ప. ఏ డైలాగ్ ఎలా చెప్పకూడదు తెలియకపోతే ఎలాగ ఎవరు వస్తారా మీకు? చెప్పు, సీరియస్ చెప్పు. అజ్ఞానం ఉండకూడదు చెప్ప. నవ్వుతూ చెప్తా పెళ్లి పిలుపులాగా. నా సాక్ష్యం చెప్తాను వినండి. మేము కులానికి నాయుళ్ళం, మంచి విగ్రహార్థికులం. మాకు ఏసంటే ఎవరో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకు రాలేదు. మా ఇంటికి ఇలవేలుపు వినాయకుడు. ఆ తొండము కలిగిన దేవునికి దండం పెట్టకపోతే నా కడుపు గండం వచ్చేది. అంటే మీకు అర్థమైందో లేదో, నేను ఇంటికి పెద్ద కొడుకునే, నాకు 3 తమ్ముళ్ళు, 1 అక్క. మా ఇంటి ఇలవేలుపు వినాయకుడు కాబట్టి ఇత్తడి సింహాసనం, రాతి విగ్రహం, ఎలక, ధూపార్ది, గంట మొత్తం మా ఇంట్లో ఉండేది. నేను పొద్దున లేచి మడి కొట్టుకొని నామాలన్నీ పెట్టుకొని ఆ సింహాసనం, ఎలక, ధూపార్ది, గంట, అలాగే దేవుడు మొత్తాన్ని తీసి శుభ్రంగా స్నానం చేపించి వాళ్ళకి నామాలు పెట్టి వాళ్ళకి పట్టుబట్టలు చుట్టి ఎవరి స్థానంలో వాళ్ళని పెట్టి దేవుడు తినడానికి కొత్త పెట్టి దేవుడికి హారతి పట్టి గంట కొట్టి దండం పెట్టి తలుపేసి కొంచేపాకి తలుపు తీసి దేవుడు తిన్నాడు అని మేము తినేసేవాళ్ళం. మాకు ఏసంటే ఎవరో తెలియదు. వినాయక చవితి వచ్చిందనుకోండి, వినాయక చవితి వస్తే డి ఆకారంలో కావళ్ళు ఉంటాయి. డి ఆకారంలో కావళ్ళు, వాటిని భుజాల మీద పెట్టుకొని మొయ్యాలి. ఈ డి ఆకారంలో ఉన్న కావళ్ళు ఎక్కడి నుంచి మొయ్యాలంటే విజయవాడ మామిడికాయ పాకాల దగ్గర పూర్ణానందపేట ఉంది. ఇప్పటికీ అక్కడ వినాయకుడి గుడి ఉంది. ఆ గుడి దగ్గర నుండి 1 టౌన్ కుమారస్వామి కొండ మీదకు మోసుకెళ్ళాలి. నొప్పుట్టింది అని కింద పెట్టావా అపచారం, నొప్పుట్టింది అని పక్క వాళ్ళకి ఇచ్చావా అపచారం. ఈ భుజం నొప్పుడితే ఈ భుజం మీదకి, ఈ భుజం నొప్పుడితే ఈ భుజం మీదకి మార్చుకోవాలి కానీ దింపకూడదు. దింపటం అంటూ జరిగితే ఎక్కడ దింపాలి? కుమారస్వామి కొండ మీద దింపమన్నప్పుడే దింపాలి. అంతేకాదు, మాలో పెద్ద నాలుక బయటికి లాగి రాగి శూలం గుచ్చుకొని మా ముందు నడుస్తూ ఉండేవాడు. డిస్కుం టక్కుం కానీ, మందు తాగే బ్యాచ్ కానీ, గులాముల బ్యాచ్ కానీ, సినిమా పాటలు కానీ, చి 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 చి
అవేమీ ఉండేవి కావు. మా పూజారి గారికి 2 కళ్ళు కనబడవు, కానీ భక్తిని పవిత్రంగా నేర్పించేవాడు ఆయన. భక్తిని భక్తిగా నేర్పించాడు. దేవుడు సినిమా పాట వినబడకూడదు, దేవుడు మందు తాకూడదు, దేవుడు డ్యాన్సులు పనికిరావు, దేవుడు గులాములొద్దు, దేవుడు భజన మాత్రమే ఉండాలి ఇక్కడ అని అంటే, మా ముందు ఆ నాలుకలో రాగిస్వలం గుచ్చుకొని నడుస్తూ ఉంటే ఆయన వెనకే మేమందరం భజన పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ కుమారస్వామి కొండ దగ్గరికి వెళ్తే మెట్టు నిలిపోసేవాళ్ళు. వంగాలి, కావిడ పెట్టుకుని వండాలి, కావిడ పెట్టి వండాలి, నడుస్తూ ఉంటే పోస్తూ ఉంటే పైకి వెళ్ళేవాళ్ళం. పైకి వెళ్ళిన తర్వాత పూజ అయిపోయేది. అయిపోయిన తర్వాత నాలుకల్లో ఉన్న రాగిస్వలం లాగి విభూతి అద్దిన తర్వాత దీక్ష విరమణ జరిగేది. అది మా భక్తి. శుక్రవారం అయితే 4 కృష్ణానదిలో స్నానం చేయించేది మా అమ్మ. దుర్గగుడి మెట్లు 100 మెట్లు ఎక్కించేది. ఏంటమ్మా అంటే, ఇదేరా భక్తి అంటే అని చెప్పేది మా అమ్మ. అయితే మాకు ఏసు అంటే ఎవరో తెలియదు. మా చిన్నతనంలో మా నాన్నగారికి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం పట్టడం ప్రారంభించింది. అప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టిన తల్లి ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆమె మా స్కూల్లో 1వ తరగతి టీచర్ గారు, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, 6 రోజులు టీచర్ గారు, 7వ రోజు పాస్టర్ గారు అన్నట్టుగా, ఇప్పుడు ఆ తల్లి మాకు స్కూల్లో టీచర్ గారు. ఆమె అమ్మగారికి ఏం చెప్పిందంటే, అమ్మ భర్త చూస్తే బలహీనుడిగా ఉన్నాడు, పిల్లలు చూస్తే చిన్నవారుగా ఉన్నారు, కాబట్టి జరగకూడదు ఏదైనా జరిగితే ఇబ్బంది పడతావమ్మా, ప్రార్థనకు రాపోయావా అని చెప్పింది. మతంలో దిగపోయావా, మతం పుచ్చుకోపోయావా, మతంలో దూరపోయావా అని చెప్పలా, ప్రార్థనకు రాపోయావా అని చెప్పింది. ఎప్పుడైతే మా అమ్మగారు ప్రార్థనకు వెళ్ళటం ప్రారంభించారో ఇప్పుడు అందరూ ఆమెన్ ఆమెన్ చెప్పాలి. అర్థమైందండి? ఎవరు గట్టిగా చెప్తే వారి జీవితంలో దైవ ఆశీర్వాదం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే మా అమ్మగారు ప్రార్థన కట్ట ప్రారంభించారో, బలహీనలను బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, సొమ్మసిలిన వారికి బలాబుద్ధులిచ్చే దేవుడు, ఎండిని ఎముకలకు జీవం పోసే దేవుడు, మృతతుల్యమైన దేహమును శక్తితో నింపే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ ఆదరించే దేవుడు, అందరికి ఉపకారి అయిన దేవుడు, అందరికీ దేవుడై ఉన్న దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తున్న తండ్రికి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం పట్టం ఆపేశాడు. చప్పట్లు కొట్టు. యేసయ్యకి మహిమ చెప్పాలి. యేసయ్యకి మహిమ చెప్పు. ఎప్పుడైతే కార్యం జరిగిందో మా అమ్మగారి విశ్వాసం బలపడింది. ఆ ప్రభువుని నమ్ముకుంది. మా అక్కయ్య విశ్వాసం బలపడింది. ఆ ప్రభువుని నమ్ముకుంది. ఇక మనం ప్రభువుని నమ్ముకోవాలి. ఎందుకంటే మనకు 2 చెడ్డ అలవాట్లు ఉన్నాయి. 2 అలవాట్లు ఏంటంటే, సినిమా యాక్టర్ చిరంజీవి అంటే మహా పిచ్చ. సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాల్సిందే, చూడకపోతే ఎంత బెంగో బాధో చాలా నిరసించిపోయేవాడిని. ఖచ్చితంగా ఏదో ఒక చూసేసిన సినిమాని, అంత పిచ్చి ఉండేది. మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏం చూడకూడదు? పర్లేదు, నిజం చెప్పేసుకుందాం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏం చూడకూడదు? నోరు తెరవండి. సింహాలు కాదమ్మా, సింహాలు చూడవచ్చు, సినిమాలు చూడకూడదు. దేవుణ్ణి నమ్ముకోవడం ఏం చూడకూడదు? ఆ సహోదరికి ఏమైందో కనుక్కమ్మ, తలపెక్కింది కదా. దేవుణ్ణి నమ్ముకోవడం ఏం చూడకూడదు? సింగరో ఏం చూడకూడదు? సినిమాలు చూడకూడదు. సినిమాలు చూసే క్రైస్తవులందరూ డూప్లికేట్ క్రైస్తవులే. ఆ మాట పక్కన వాళ్ళు చెప్పు అక్కడ చెప్పినా సినిమాలు చూసే క్రైస్తవులు డూప్లికేటే. చెప్ప అసలు ఖాళీ. ఏం చెప్పారు? ఆయన చెప్పాను ఏంటంటే ఏం చెప్పారు? సినిమాలు చూసే క్రైస్తవులు ఎవరు ఇప్పుడు? డూప్లికేట్ క్రైస్తవులే. మగవాటం లేదు ఇందులో. ఈ సెల్ ఫోన్గా వాడుకుంటే సరే, లేకపోతే సిన్ ఫోన్ జాగ్రత్త. సిన్నంతా ఇందులోనే ఉంది. ఈ సెల్ ఫోన్గా వాడుకుంటే మీకు ఆశీర్వాదం, లేకపోతే సిన్ ఫోన్ అయితే జాగ్రత్త. ఇంతకుముందు సినిమాలకు వెళ్ళి సినిమా చూడాలి, మెల్లిగా తోక వచ్చి సైతాంగాడు తోక, నల్ల తోక, ఇంట్లో టీవీ తగిలిచ్చాడు, నొక్కితే సినిమా. అయిగా రాగానే వెంటనే చాలా మార్చవచ్చు. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. బాత్రూంలో కూడా సినిమా చూసుకోవచ్చు. ఎవరికి సౌండ్ రాకుండా చెవుల్లో చెప్పండమ్మా. ఇయర్ ఫోన్స్ పెడతారు ఎవరు. ఓకే వెంటనే ఛానల్ మార్చేస్తారు. వెంటనే చెప్పండి అంటారు. వెంటనే మాయా, అంతా మాయే.
సినిమాలు చూడకూడదు దేవుణ్ణి నమ్ముకుంటే. నెంబర్ 2, బ్రేక్ డ్యాన్స్లో నేను స్టేట్ ఫస్ట్. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 1 టౌన్ శివాలయం వీధిలో ఉన్న మేళం ప్రకాశం మెమోరియల్ వారు ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి బ్రేక్ డ్యాన్స్ పోటీల్లో స్టేట్ సెకండ్ కొట్టా. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో రాష్ట్ర స్థాయి బ్రేక్ డ్యాన్స్ పోటీలో స్టేట్ ఫస్ట్ కొట్టా. చర్చికి వెళ్ళేవాడిని, చర్చి ఊడ్చేవాడిని, సాపలు వేసేవాడిని, తొట్లు కడిగేవాడిని, తొట్లు నీళ్ళు పోసేవాడిని, మైకి పెట్టేవాడిని. ప్రార్థన అనగానే టింగ్ అని అయిపోయాడు. మనకు కాదు, భక్తులకు మాత్రమే. వెంటనే ప్రార్థన అంతా అయిపోగానే టక 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 పైకి ఎక్కేసేవాడిని. మా ఆత్మీయ తండ్రి గారు హ్యామిల్టన్ గారు, ఆయన బట్టి దేవునికి మహిమ కలుగును గాక, పైకి ఎక్కేసేవాడిని. అయ్యగారు ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రభు ఆయన్ని దీవించు, ఈయన రక్షించు, నీ ప్రాణం నెరవేర్చండి. నేనేం చేసేవాడిని, ప్రభు డాన్స్కి వెళ్తాను దీవించేవాడిని. దేవుని స్తోత్రాలు. ఇక్కడ ప్రార్థన చేయించుకొని వెంటనే తెనాలి వెళ్ళిపోయాం. తెనాలిలో ప్రకాష్ లాడ్జ్ ఉండేది. ఆ లాడ్జ్ పైన కుంఫు ఫైటర్స్కి, కరాటే ఫైటర్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి డ్యాన్స్ కోచింగ్ ఇస్తూ ఉండేవాడిని. అప్పుడు నా వస్త్రధారణ ఇలా ఉండేది కాదు. ఎద్దరున్న ఎంట్రుకులు ముక్కు మీద పడాలి, ఫు అంటే ఎగరాలి. వెనక్కున్న ఎంట్రుకులు కాలర్ దాటాలి. కొన్ని వందల పేలు అద్దె కట్టకుండా కాపురం చేసినాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఎందుకు అలా ఉండేవాళ్ళం అంటే, డ్యాన్సర్ అన్నవాడు వేదిక ఎక్కగానే, వినండి, డ్యాన్సర్ అన్నవాడు వేదిక ఎక్కగానే ఒక లుక్ ఉండాలి. ఆ లుక్కి 5 మార్కులు కలుపుతారు. దానికోసం ఆ స్ట్రక్చర్ని అలా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. యేసు ప్రభువుని నేను నమ్ముకోలేదు అప్పటికి. అయితే దేవుని మహాకృప, అనేక మంది నీతిమంతుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, సేవకుల ప్రార్థన, సంఘములో విశ్వాసుల ప్రార్థన, పాపినైన నన్ను దేవుడు రక్షించుకున్నాడు. యేసయ్యకి మహిమ, యేసయ్యకి మహిమ. గట్టిగా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక, యేసయ్య నామమును ఘనత కలుగునుగాక, పరిశుద్ధాత్మని ప్రభావం కలుగునుగాక. నేను కూడా పరలోకమందున దేవుణ్ణి అప్పటి వరకు తండ్రి 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 అని పిలిచాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణ అంగీకరించానో, పరలోకమందున దేవుడు నాకు తండ్రి అయిపోయాడు. పిలవడం తేలిక, తండ్రిగా చేసుకోవడం తేలిక. పిలవడం తేలిక, తండ్రిగా చేసుకోవడం తేలిక. చేసుకోవడం కష్టమేంటి? కష్టమేమీ కాదు. ఆయన్ని తండ్రిగా చేసుకోవడం చాలా ధన్యగా. ఊరుకోండి పాస్టర్ గారు, దేవుడు తండ్రి తండ్రి అంటే పరలోకం తీసుకుపోవడేంటి, పరలోకం చేర్చుకోవడేంటి, కరుణామయుడు కదా, ప్రేమామయుడు కదా, దయామయుడు కదా అంటారమ్మా. ఈ కదిపు అక్కడ ఉదకదు. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు ఉన్నారా? పాస్టర్ గారు పెళ్ళయిందా? కనిపించట్లాగా. పాస్టర్ గారు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్ల. చెప్పండి. అవునా? పేరేంటి? సోనీ కంపెనీ. నెక్స్ట్ అమ్మా నిస్సి, ప్రిన్సి, మహారాణి. సరే ఇప్పుడు రండి. ఇప్పుడు ప్రిన్సి, సోనీ వాళ్ళ ఆయన ఏమంటారు? డాడీ 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 అంటారు. మీలో కూడా కొంతమంది అయ్యగారిని ఏమంటారు? ఊరుకోండి, డాడీ డాడీ అంటారు. చాలా చోట్ల కొంతమంది డాడీ డాడీ అంటారు కదా, అంటారు లేదా? ఇప్పుడు మీరు అయ్యగారిని డాడీ డాడీ అంటున్నారు. ప్రిన్సి, సోనీ ఇద్దరు డాడీ డాడీ అంటున్నారు. ఆస్తుల పంపకాలు వచ్చినాయి. ఏ పంపకాలు? ఏ పంపకాలు? ఆస్తుల పంపకాలు వచ్చినాయి. ఇప్పుడు ఆస్తి ప్రిన్సికి సోనీకి ఇస్తాడా? పిలిచే పెద్దోళ్ళకి ఇస్తాడా? డాడీ అని పిలిచే పెద్దోళ్ళకి ఇస్తారా? ఇస్తారని చెప్పమని నేను డాడీ డాడీ అంటాను. ఇప్పుడు ఆస్తులు మొత్తం రాపించుకెళ్ళిపోతా. కాబట్టి పరలోకమందున దేవుడిని తండ్రి అని పిలవటం కాదు. ఏం చేసుకోవాలి? తండ్రిగా చేసుకోవాలి. తండ్రిగా చేసి రక్షణ పొందు. ఈ కూడిక ఘనంగా జరిగిందని పరలోకం చెప్పుకోవాలి. ఈ కూడిక దేవుని మహిమకరంగా జరిగింది పరలోకం చెప్పుకోవాలి. ఈ కూడికని బట్టి పరలోకం పరవశించాలంటే ఈ మైక్ సెట్ని బట్టి, లైటింగ్ని బట్టి, ఈ యొక్క సందర్భాలను బట్టి కాదు. కానీ ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారిని ద్వారా పరలోకంలో గొప్ప సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషం చెప్పకూడదు, నవ్వుతూ యేసయ్యకి మహిమ చెప్పాలి. వెరీ గుడ్. ఇవాళ వాక్యం ఏంటంటే, ఎవరు దేవుని కుమారులు? వాక్యం ఏంటి? వాళ్ళ ఎవరు దేవుని, ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని కుమారులు? రక్షింపబడిన వారే దేవుని కుమారులు. సంఘానికి వచ్చే ప్రతి వాళ్ళు దేవుని కుమారులు
కాదు. తండ్రిని ప్రార్థించే ప్రతివాళ్ళు దేవుని కుమారులు కాదు. కాబట్టి పరలోకమందు దేవుని ఈరోజు మీరు తండ్రిగా చేసుకోండి, రక్షణ పొందండి. ఎవరు దేవుని కుమారులు? రక్షింపబడిన వారే. చెప్పాలి, ఎవరు కుమారులు? దేవుని కుమారులు. ఎవరెవరు రక్షణ పొందలేదు మీ అందరికీ మరలా ప్రభుపేట మనం చేస్తున్నాను, రేపు మీది కాదు. రేపు ఏమి సంభవించిన ఎవరికి తెలియదు. నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందండి, యేసు ప్రభు నమ్ముకోండి, దేవుణ్ణి తండ్రిగా చేసుకోండి. దేవుని స్తోత్రగారు గాక. ఇప్పుడు ఇంకొక ఆశీర్వాదకరమైన మాట చెప్పబోతున్నాను. ఎవరు ముందు లెగిస్తాడు టక్కమనించాలి, టక్కమనించు. ఏంటే గారు నించోమంటావు, కూర్చోమంటావు, నించోమంటావు, ఏంటి ఇది కూడా ఆశీర్వాదమని అంటారేమో. మీకు సత్యం చెప్తా. మా సంఘంలో ఒక తల్లి ఉంది, ఆమె ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆమెకి మెట్లెక్కి వెళ్ళేటువంటి ఉద్యోగం. ఆమె వెళ్తూ దిగుతూ వెన్నుపూస దెబ్బతినేసింది. ఆ కూర్చోలేకపోతే నించోలేకపోతుంది. వాళ్ళ డాక్టర్లకు చెప్తే డాక్టర్లు అన్నారు, ఆపరేషన్ ఫ్రీ చేస్తాం, మందుల వరకు డబ్బులు రెడీ చేసుకొని చెప్పారు. సరే, నడవలేకపోతే కదలేకపోతుంది. ఆమె చర్చికి వచ్చింది. అలాగా ఒక మూల కూర్చుంటే ఏం జరిగిందంటే, ఇప్పుడు మీకు ఒక ఆశీర్వాదకరం మాట చెప్పబోతున్నాను. ఎవరు ముందు లెగిస్తే వాడు దీవెనన్న. ఆమె కూర్చోలేదు, నించోలేకపోతుంది, నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. దీవెన ఉందంట అని చెప్పి టకావలేసింది. ఆ రోజు నొప్పి పోయింది. దేవుని స్తోత్రగాడు కాక. మళ్ళీ అదే హాస్పిటల్లో ఆరోగ్యంగా ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ ఏమైంది? స్వస్థపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రగాడు కాక. అక్కడ కూర్చున్న దీవెనే, నించున్న దీవెనే. ఇప్పుడు రెండో వాక్య భాగంలోకి వెళ్దాం. బైబిల్ చదవట్టుకోండి. ఆ మొదటి మాట ఏంటి? రక్షింపబడిన వారు ఎవరు కుమారులు? దేవుని కుమారులు. నెంబర్ 2, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. తర్వాత అంతటి అపవాది. చాలు, అందరూ కూర్చోండి, మనం కూర్చోవాలి. వినండి, చెప్పండి. ఇప్పుడు మొదటి చెప్పండి, దేవుని కుమారులు ఎవరు? ఇప్పుడు అందరు చెప్పాలి, ఎవరు దేవుని కుమారులు? మొదటి పని చెప్పాలి, ఎవరు దేవుని కుమారులు? రక్షింపబడిన వారే. నాకే కాదు, పక్కన వాళ్ళు చెప్పండి, రక్షింపబడితేనే దేవుని కుమారులు చెప్పండి. మళ్ళీ చెప్పు, సీరియస్ చెప్పు, నవ్వుతూ కాదు. ఓకే. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం పొందేశాడు. పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు అరణ్యంలో తీసుకెళ్తున్నాడు ఆయన్ని. దేనికంటే సాతాను చేత శోధింపబడడానికి. అరణ్యంలో తీసుకెళ్ళేటప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. చెప్పండి, ఎన్ని రోజులు చేశాడు? 40 రోజులు. చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది ఉప్మా తిని చేస్తారు, చెయ్యండి. కొంతమంది ఫ్రూట్స్ తిని చేస్తారు, చెయ్యండి. కొంతమంది జ్యూస్ తాగి చేస్తారు, చెయ్యండి. కొంతమంది టీలే తాగి చేస్తారు, చెయ్యండి. కొంతమంది పూట చేస్తారు, చెయ్యండి. కొంతమంది రోజులతో చేస్తారు, చేయండి. ఎలాగో కలాగ మొత్తం ఉపవాస ప్రార్థన చేయండి. మీరు ఉపవాస ప్రార్థన అనే ఉద్దేశంతో ప్రారంభిస్తే పరిపూర్ణ ఉపవాస ప్రార్థన వీరులుగా దేవుడే మిమ్మల్ని మార్చేస్తాడు. దేవుని స్తోత్రగాడు కాక. అడుగు పెట్టకుండా ఉంటాం కంటే అడుగు పెట్ట మంచిది కదా. ఉపవాసం చేయండి, మంచిది. అయితే వినండి, యేసుక్రీస్తు ప్రభు మళ్ళా ఉపవాసం చేయలేదు. నీళ్లు తాగల, జ్యూసు లేదు, గెరలగల అట్టిపళ్ళు తినేయలేదు, 16 చపాతీలు 33 పులకాలు తినలేదు. ఎవరో ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. ఆయన దైవికంగానే ఉపవాసం చేశా. మంచినీళ్ళు తాగలా, ఏమి తినలా. 40 రోజులు ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థన అయిపోగానే మీరు ఎదురు చూసేది దెయ్యాన్నా దేవుణ్ణా? నోరు తెరవడమా? ఎవరు రావాలి మీ దగ్గరికి? దేవుడు రావాలి కదా. ఇక దెయ్యంగా వచ్చాడు, రావాలి. సాతాను రావాలి, ఓడిపోవాలి. సాతానికి ఎవడు భయపడాల్సిన పని లేదు. సాతాను ప్రతి విశ్వాస దగ్గరికి రావాలి, వాడు ఓడిపోవాలి. అప్పుడే నీకు ప్రతిఫలం. వచ్చాడు వాక్యభావంలో, ఓహో నువ్వు దేవుని కుమారుడువా? దేవుని కుమారుడు అయితే
ఇదిగో రాళ్ళు రొట్టెగా చేసుకో తినే అన్నాడు. నిజంగా చెప్పండి, యేసు ప్రభుకి రాళ్ళు రొట్టెగా చేసే శక్తి ఉందా లేదా? నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, లేని వాటిని రొట్టెగా పిలిచిన దేవుడు, శూన్యముల సృష్టిని కలుగు చేసిన దేవుడు రాయిని రొట్టెగా చేయగలడు. చేసుంటే మనకు అన్ని రొట్టెలు దొరికాయి, రాళ్ళు దొరికాయి కావాలి. రాయి రొట్టెగా చేసి తినోలేడు వాక్యభావంలో. కానీ ప్రభు ఆ వాక్యంలో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు. ఓహో, నీకు వాక్యం వచ్చా? నాకు వాక్యం రాదనుకున్నావా? నాకు వాక్యం వచ్చు, రా అని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళిపోయి పరిశుద్ధ పట్టణంలో దేవాలయ ఇదిగో ఇక్కడిని దూకో. వాక్యంలో ఏముందో తెలుసా? నీ పాదములకు రాయి తగలదు, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, రాయబడి దూకు అన్నాడు. ఎవరితో? యేసయ్యతో. అదే ప్లేస్లో మీరుంటే, అదే పవర్ మీకుంటే, సైతానా నేను దేవుడి కుమారుడినే వెళ్ళేవాళ్ళం. అవునా? చూడవే నేను దేవుడి కుమారుడిని చూడ అని కుయ్యలు లేచేవాళ్ళు. కానీ యేసుప్రభు ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే అని 2 సార్లు చెప్పేశాడు. తర్వాత ఏం చేశాడు? ఇదిగో ఇప్పుడు నాకు మొక్కు అన్నాడు. ఎవరన్నాడండి? చెప్పాలి ఏమన్నాడు? సమస్త భూలోకంలో ఉన్న మహిమలన్నీ ఒక్క నిమిషంలో చూపించాడు వాడు. మొత్తం చూపించి నాకు మొక్కు అన్నాడండి. దేవునికి తప్ప దేనికి మొక్కకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రకరుడు గాక. చాలామంది లైట్ వేయగానే అంటారు. ఏంటో ఈ చేతులు ఏదో ఉన్నట్టుగా లైట్ వేయగానే ఇదిగో నీ మొహంగా చూసా, ఏమైంది చూడ మాకు. చాలామంది డబ్బు తీసుకొని అనేవాళ్ళు, చాలామంది డబ్బులు తీసుకొని లేరమ్మా, ఉన్నారా లేరా? దేవునికి తప్ప దేనికి మొక్కకూడదు. చెప్పండి అన్నమాట పక్కన వాళ్ళకి. దేవునికి తప్ప దేనికి మొక్కకూడదు వేసుకొని చెప్పాడు. ఇప్పుడు వేయండి, ఇక్కడ వాక్యం సారాంశం ఏంటంటే, రాయిని రొట్టెగా చేసుకో అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం వాడాడు? వాక్యం వాడాడు. దూకు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? వాక్యం వాడాడు. నాకు మొక్కు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం వాడాడు? వాక్యం వాడాడు. రక్షింపడిన తర్వాత వినండి, శోధకుడు వస్తాడు మీ దగ్గరికి. దేవుని స్తోత్రకరుడు గాక. సైతాను గాడికి ఎవరు భయపడద్దు. అమ్మో, యేసు ప్రభుని ఎత్తుకెళ్ళిపోయి దేవాలయ శిఖరంలో పెట్టాడట, ఎంత బలవంతుడు. చే ఆడు బలం, ఆడు బాహుబల. దుష్టుడు, గాలి చెదరగొట్టు పొట్టువాడు. సైతాను గాడు ఎవరనుకుంటున్నారు మీరు? దేవుని చేత కలుగజేయబడిన దూత. వాడి ఆకారం వాడిది కాదు, వాడి దగ్గర పవర్స్ వాడి కావు. ఎవరిచ్చారది? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన పవర్స్లో ఎంత భాగం అది? ఎంత భాగం? సముద్రపు నీటిలో ఒక చుక్కను తీసుకొని కొన్ని కోట్ల చిలకరింపులుగా చేస్తే ఒక చిలంపరి తుప్పరు లేదు, ఆ తుప్పరితో సమాడు పవరు. దేవుడు ఎక్కడ, వాడెక్కడ? మళ్ళీ చెప్తాను, సైతాను గాడి సొంత రూపం లేనే లేదు. వాడంతటా వాడు కైన వాడు కానే కాడు. వాడుకున్న పవర్స్ కూడా వాడి కానే కావు. ఆ రూపమైన ఆ పవర్ అని ఎవరిచ్చేవాడికి? దేవుడు. ఇప్పుడు ఆడు ఉన్న రూపం కూడా కోల్పోయి వికృతి రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆడు వాడికి ఎవడు భయపడక్కర్లేదు. సాతాను దేవుని బిడ్డల ముందు చాలా అల్పమైన వాడు. మీ పవర్ ఏంటో మీకు తెలియపోయినా మీ పవర్ ఏంటో సైతానికి బాగా తెలుసు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సాతాను ఎప్పుడు కూడా విశ్వాస కంటే బలవంతుడు కాడు. ఎందుకు కాడు? వాక్యం చెప్తుంది, మీలో ఉన్నవాడు. నన్ను చెప్పలేమండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుడు మనలో ఉండగా వాడు ఎప్పుడు గొప్పవాడు కానే కాడు. వాడు గొప్పగా చూడొద్దు. వాడు చాలా అల్పమైన వాడు, చాలా అల్పమైన వాడు. ఇప్పుడు సైతాను గాడు ఏం చేశాడంటే ఈ రకంగా శోధించాడు. శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శోధనను ఎలా జయించాడు? బాగా యవనస్తులారా, మీరు కూడా శోధింపడతానే ఉంటారు. మీ కాలేజీలో మీకు శోధన, సెల్ ఫోన్ చూస్తే శోధన, టీవీ చూస్తే శోధన, ల్యాప్టాప్ దగ్గరికి వస్తే శోధన, బట్టల షాప్కి వెళ్తే చెప్పలే, బట్టల షాప్కి వెళ్తే శోధన, జిట్టు షాప్కి వెళ్తే, జిట్టు షాప్ అంటే గారు బ్యూటీ పార్లర్ అమ్మా. జిట్టు షాప్కి వెళ్తే ఏంటి మీకు శోధన? ఇలా తిప్పాలా, అలా తిప్పాలా, ఇలా తిప్పుదామా, ఇలా తిప్పు శోధన.
ఈ గీకేద్దామా, ఈ గోకేద్దామా, ఈ పూసేద్దామా, ఇక్కడ రాసేద్దామా. ఒక్కొక్క పెళ్లి కూతురుని చూస్తే కట్టేసి కొట్టాలనిపిస్తుంది నాకైతే. అరే 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 పెళ్లి కొడుకు సూట్ వేసుకొచ్చి కూర్చొని ఉంటాడు. వస్తుందే 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 అంటే డుమ్ముడు డుమ్ముడు కొడితే గంగిరెద్దులు తెస్తారే, గంగిరెద్దు విని అలా తెస్తారండి పెళ్లి కూతురుని. సరే ఇంత యాషాలు వేసావు, పెళ్ళైన తర్వాత మసిగుట్లాగా ఉంటావు మళ్ళీ. అప్పుడు ఇటుకుంటావా ఉండవు. ఆ నైట్ వేసుకొని స్పాష్ పళ్ళు వేసుకొని ఏమండే అంటావు. పెళ్ళికి మాత్రం అంటావు. ఉపయోగం ఏంటి? ఆల్వేస్ న్యాచురల్ ఈస్ న్యాచురల్. చెప్పండి, ఆల్వేస్ న్యాచురల్ ఈస్ న్యాచురల్ అని చెప్పండి. నాకు కాదు నాయన, పక్క వాళ్ళు చెప్పండి. అబ్బా నాకు చెప్తున్నారు. నిజంగా పెళ్లి కూతురు కట్టేసుకోవడం అనిపిస్తుంది నాకు. కనీసం పెళ్లి కూతురు చెప్పదు ఏంటి అని చెప్పదు. ఇంకా అది పోయి ఇది పోయి ఇంకా బాగుంటుంది పుచ్చుకొని ఆడది. వాక్య లేఖనం ప్రకారం చెప్తున్నాను, శోధనలో యేసయ్య వాక్యం వాడాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని పెరుదా. ఎవరు దేవుని కుమారులు? నీవు దేవుని కుమారుడైతే, నువ్వు దేవుని కుమారుడైతే వాడంటున్నాడు. యేసయ్య అంటున్నాడు వాక్యం వాడాడు. అంటే ఎవరు దేవుని కుమారుడు? ఇప్పుడు శోధనలో వాక్యాన్ని వాడేవారే దేవుని కుమారులు. మనకు శోధన రావాలి, శోధన ఓడిపోవాలి, శోధన రావాలి, శోధన దీవెనగా మారాలి. శోధనకు భయపడమాకండి. శోధింపబడిన మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. దేవుని స్తోత్రకరుడు గాక. యవనస్తులారు అమలు మీరు కాలేజీకి వెళ్తారు. ఒకరి హెయిర్ స్టైల్ చూసి నేను కూడా ఇది వేసుకుందని చెప్పి వేసుకో మాకు. ఎవరి డిప్ప వాళ్ళకే ఉండాలి. ప్రతి డిప్ప ప్రతివాడు సెట్ అవుతుంది. ఇక్కడ పైగా డ్రామా యాక్టర్ కాదు, సినిమా యాక్టర్ కాదు. ఒకసారి ఇలా దువ్వి, ఒకసారి ఇలా దువ్వి తిప్పుకోవడానికి. అవునా? అలాగే యవనస్తులారు మీరు జాగ్రత్త. ప్రతి వాళ్ళకు చెడ్డ అలవాటు ఏంటి తెలుసా? ఇప్పుడు ట్రెండ్ అంట. ట్రెండు ఏంటది చెప్పండి. టైట్ చేస్తే టైట్ వేసుకుని తిరుగుతారు, లూజ్ చేస్తే లూజ్ వేసుకుని తిరుగుతారు, చినిపోయిన వేసుకుని తిరుగుతారు. పిల్లల మీద తొళ్ళ మీద వేసుకొని చించుకొని ఎలిసిపోయినాయి పాత పెంటలు లేవు, ఎలిసిపోతే వాడంగా అది జీన్స్ అంట. మళ్ళీ ఇలా మోకాలకి. ఎరా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు నువ్వు మనిషివేనా? అసలు జ్ఞానం ఉందా నీకు? ఇంత డబ్బు ఇచ్చావు, చినిగిపోయిన బెగ్గర ప్యాంట్ తెచ్చావంటే బెగ్గర ప్యాంట్ కాదు, టాన్ జీన్సు. ఓరని మోకం మండ. రేపు నీ పెళ్ళం కూడా టాన్ చీర కట్టుకొస్తాయి. దేవుని స్తోత్రం. సరిపోతప్పుడు మనిషిని సహోదరుని చూసినా డిగ్నిఫైడ్గా ఉండాలి వస్త్రధారణ. ఏ రంగు వేసామనేది ప్రాముఖ్యం కాదు. నీ వస్త్రధారణ సభ్యతగా ఉందా లేదా కావాలి. ఒక వ్యక్తి ఎప్పుడు అందంగా ఉంటాడు తెలుసా? అన్నీ కప్పుకున్నప్పుడు, రంగు ఉన్నప్పుడు కాదు. చూడు ఇప్పుడు వాక్యం పాస్టర్ గారు ఎంత గ్లామర్గా ఉన్నాడో. ఉండటానికి బ్లాక్ కలర్ కానీ ఆయన బ్లాక్ బ్యూటీ. దేవుని స్తోత్రం. ఎందుకని అన్నీ మూసుకున్నాడు. అలా కవర్ చేసుకోవాలి బాడీని. ఇవారైనా ఆయన వీళ్ళ మొఖాల మండ వీళ్ళు బాగుపడా. ఈ ఆడపిల్లలు చేసి సోకులు చూస్తూ ఉంటా, అసలు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. ఏం సోకులు రా బాబు అని. అసలు ఆడలో కోళ్ళు జాకెట్లు కడతారు సహోదరులు. అమ్మమ్మ అసలు లవ్ సింపుల్ వెనక పెడతారండి. ఎవరిని పిలుస్తున్నావు? ఐ లవ్ యూ అంటావా? ఎవరైనా బట్టి లవ్ మీ అంటున్నావా? మళ్ళీ లవ్ సింపుల్కి మళ్ళీ కిటికీలు, దాని దారాలు, దాని సూత్రాలు ఏడాది పెళ్లి చేయాలనేసినట్టుగా. ఏంటి ఆ పట్లేంటి? ఇంతకుముందు పంజాబీ డ్రెస్ అంటే మా ఇష్టం నాకు. ఇక్కడికి ఉండేదండి. అవునా? నరికి ఇక్కడ చేశారు, నరికి ఇక్కడ చేశారు, నరికి ఇక్కడికి వేశారు, నరికి పీకేశారు. ఇక అంతే పీకేశారు. సరే పీకారు, ఊరుకున్నారా? ఊరుకోవాలా? ఈ మధ్య ఇక్కడ దాకేసి ఇక్కడ చించేస్తున్నారు. ఈ ఆడిపోతుంది. మళ్ళీ వీళ్ళందరూ మైకి తీసుకొని పరిశుద్ధుడు అంటే ఏంటి? పరిశుద్ధం లేదు ఇక్కడ. ఎవరిని పాడు చేస్తారు మీరు? ఎవరికి మాదిరిగా ఉంటారు మీరు? అంత శోధన ఎందుకు? ఆ డ్రెస్ చూడగానే అంత శోధన ఏంటి నీకు? ఆ హెయిర్ స్టైల్ చూడగానే ఎందుకు శోధన నీకు? మీలాంటి శోధన కనుక పక్షులకు ఉంటే, కాకెళ్ళి నెమలా నీ డిప్ప నాకు ఇవ్వు, నెమలు వచ్చే ఇది ఊతుందిరా బాబు తట్టుకోలేకపోతాను, నీ డిప్ప కూడా ఉంటా. ఎంట్రుకులు లేక లేనోళ్ళు బాధపడుతుంటే ఆడపిల్లలో బారైపోయిందంట. ఇది ఎంట్రుకులు కిట్టుకు కత్తిరి తప్పారు. లోకాన్ని చూసాక మీరు చేసే పనులు అవన్నీ.
రింగులు చుట్టడం ఏంటి దేవుడా, రింగులు ప్లెయిన్గా చేసుకుంటుంటే ఈ ప్లెయిన్లో రింగులు తిప్పుతాడు దాన్ని పట్టుకొని. శోధన రావాలి, కానీ శోధన ఓడిపోవాలి, మీరు ఓడిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక, యేసయ్యకు ఘనత కలుగును గాక. చెప్పమ్మా, ఏం చెప్తా ఇక్కడ ఉతికి అరెత్తుంటే ఇక్కడ చెప్పు. యేసయ్యకి మహిమ కలుగు గాక, పరిశుద్ధాత్మని ప్రభావం కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభు మహిమ, యేసయ్యకి మహిమ చెప్పు. యేసయ్యకి మహిమ, యేసయ్యకి మహిమ, యేసయ్యకి మహిమ చెప్పండి ఇక్కడ చెప్పాలి. ఎవ్వరు కూడా చాలా జాగ్రత్త యవనస్తులారా, మీరు పలకరించుడు, అన్న చెల్లి అక్క తమ్ముడిని పలకరించుకోవాలి. తిను రాము రాజీ అనకూడదు ఇక్కడ. వినపడిందా? మీరు ఎలా పలకరించుకో సంఘంలో? అన్న తమ్ముడు అక్క చెల్లి. దీనికి మించి నువ్వు ప్రవర్తిస్తావంటే నీ మైండ్ కరప్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక సహోదరుని చూసి నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే నీ మైండ్ కరెక్ట్ అయి ఉండాలి. ఒక సహోదరుని చూసి పేరు పెట్టి పిలిస్తే నీ మైండ్ కరెక్ట్ ఉండాలి. అన్న అనలేవా, అక్క అనలేవా, అవన్నీ పెళ్ళామా, పెళ్ళాం చేసుకుందాం అనుకుంటావా? చెల్లి అని పిలవాలి. ఆ పదం నీ నోట్లో రానివ్వకుండా చేసేవాడు సైతాన్ గాడు. నీ మైండ్ శోధిస్తాడు వాడు. పిల్లమాకు ఛాన్స్ వస్తుందేమో, లైన్ అయ్యి పడుద్దేమో పెడతాడు మైండ్లోడు. బీ కేర్ఫుల్. ఇది దేవుని సంఘం. ఇక్కడ అందరూ సహోదరులు మాత్రమే, భార్యలు లవర్స్ లేరు ఇక్కడ. చెప్పండి అన్నమాట, లవర్స్ ఉండరు. చెప్పు. చర్చిలో ఎవరుండరు? లవర్స్ ఉండరు. ఎవరుంటారు చర్చిలో? సహోదరులే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట పలికేటప్పుడు శోధనలకే వద్దు. చెప్పమాకు, పుచ్చుకుని అక్క అని చెప్పేసావు అనుకో, లైన్ కుదరదు. చెల్లి అని చెప్పావు అనుకో, లైన్ కుదరదు. అన్న అని చెప్పావు అనుకో, లైనే లేవు. శోధన. ఆడి మొగుడు కాదు నువ్వు, వాడు దాని పెళ్ళాను కాదు నువ్వు. ఎప్పుడైనా సంఘంలో జాగ్రత్త. మీ ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కాక. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగుండాలి. యోసేపు గ్లామర్ బాయ్ తెలుసా మీకు? బైబిల్లో యోసేపు చాలా గ్లామర్ బాయ్. ఎంత గ్లామర్ బాయ్ అంటే, యోసేపు ఒక ఫంక్షన్లో ఉన్నాడు అనుకోండి. ఆ ఫంక్షన్లో పొరపాటున కత్తి తీసుకొని నిమ్మకాయ కోస్తున్నారు అనుకోండి. కోసే వాళ్ళు యోసేపుని చూస్తే ఏలు తెగింది కూడా తెలియకుండా అలా చూస్తారంట. ఎవరిని? అంతంతగా అంటే యోసేపు. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఎవరు? నోరు తెరవండి. ఎవరు? యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, వానరమ్మ గారి దగ్గర. వానరమ్మ గారి కన్ను యోసేపు మీద ఉంది, కానీ యోసేపు కన్ను ఎప్పుడు వానరమ్మ గారి మీద లేదు. నిన్ను ఎవరైనా చూడండి, కానీ నువ్వు ఎవరైనా చూడమాకు. మీరు అందంగా ఉన్నారు, 100 మంది చూడండి, 1000 మంది చూడండి, 1,000,000 మంది చూడండి, కానీ నువ్వు చూడమాకు. యోసేపు కన్ను ఆమె మీద లేదు కాబట్టి ఆమె వంటి తలంపు ఆయనకు రాలేదు. యోసేపు కన్ను ఆమె మీద లేదు కాబట్టి ఆ శోధనలో ఓడిపోలేదు. యోసేపు కన్ను ఆమె మీద లేదు కాబట్టి యవన కాలంలో దేవునికి మహిమకరమైన సాక్షిగా నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, మీ కన్ను దేని మీద ఉంటుందో అదే మిమ్మల్ని బానిసగా చేసుకుంటుంది. నీ కన్ను ఎక్కడుంటుందో నీ మనసు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా చూడనివ్వండి, బ్యాంక మీరు చూడకూడదు. ఒకసారి చూస్తాం, అందంగా ఉంటే చూస్తాం, ఓ తప్పలేదు. మళ్ళీ మీరు చూడక్కర్లా, అది రాంగ్ అయ్యిద్ది. బీ కేర్ఫుల్ యవనస్తులారా. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అని పిలవాలి. అప్పుడు మీకేం కలుగుద్ది? శోధనలో విజయం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అందరూ సహోదరులు బైబిల్ చెప్తుంది కదా. ఆ వాక్యం వాడుతున్నావు అక్కడ. శోధనలో వాక్యాన్ని వాడేవాడే ఎవరి కుమారుడు? దేవుని కుమారులు. చాలామంది వాక్యాన్ని పొడుచుకోవడం కోసం వాడతారు. తప్పు. వాక్యాన్నితో ఒకళ్ళు పొడుచుకోకూడదు. వాక్యాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి. ఎలా పొడుచుకుంటారో చెప్పమంటారా? అరే వాక్యం నీ గురించే చూసావా, అయ్యా నీ గురించి చెప్పాడు, ఇప్పటికైనా మారా అంటాడు ఈడు. ఏంట్రా నీ స్టోరీ నాకేం తెలియదు ఏంటి, నువ్వు మారు అంటాడు ఆడు. ఇక భార్య భర్తలు అనుకో, అయ్యగారిలోంచి దేవుడే మాట్లాడుతాడు, మారు మనసు పొందు అంటదామా.
ఈయనేమంటాడు, నీ గురించేనే, నీ గురించి ఈయన అంటాడు. వాక్యం అనేది పొడుచుకోవడం కోసం కాదుగా, ఎదుట తీర్పు తెచ్చుకోసం కాదుగా. వాక్యం దేనికోసం? శోధన జయించడం కోసం. దేవుని స్తోత్రం కలుగుగాక. మీకు చిన్న సందర్భం చెప్తానే వినండి. నీ పేరేంటి? వద్దులే, నీ పేరేంటి? ఎట్రా మీ అన్న పేరేంటి? ఇద్దరండి. బట్టలు మాత్రం పాస్టర్లు బట్టలు వేశారు. ప్రార్థన వచ్చి పాటలు పాడుతున్నాను, బాప్తిసం లేదు. రా, నీ పేరేంటి? హర్ష. నవ్వుతావా? నీ పేరేంటి? నరేంద్ర. నరేంద్ర. నరేంద్ర డ్యాన్సులో నా స్నేహితుడి పేరు. మంచిది. ఇప్పుడు వినండి, నరేంద్రకి హర్షకి పెళ్ళి అయిపోయింది. ఆమె చెప్పండి, అయితే పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారా లేదా? రా చెప్పు, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఎప్పుడు? పెద్దవాళ్ళ దగ్గర. ఓకే, మంచిది. ఇప్పుడు చూడండి, నరేంద్ర హర్ష ఇద్దరు పెళ్ళి అయిపోయింది. ఇద్దరికి భార్యలు వచ్చారు. ఈ నరేంద్ర భార్య సోంబేరి, ఎంతసేపు కర్రీస్ ప్యాంట్ మీద బతుకుద్ది. హరి వచ్చేటప్పుడు తెచ్చే కర్రీ తింటే మొదలైంది వరి. ఎవడే ఎప్పుడు పెళ్ళం వంట ఉండదు ఎప్పుడు. ఇక ఎక్కువ నరేంద్ర ఒంట్లో వాళ్ళు వండి పెడతారు మహానుభావుడిన. వీళ్ళ పిల్లలు చాలా మంచిది, సభ్యత కలది. ఎందుకంటే కరీస్ ప్యాంట్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దేవుడు సోదరుడు రాక. మంచిగా వంటలు ఉంటుంది. ఎవరో చెప్పు, నీ పెళ్ళం పేరేంటి? తెలీదా? భార్యకి పోయా పేరు తెలియనప్పుడు పెళ్ళమని చెప్పాలి. చెప్పు, పెళ్ళం. అది. ఇప్పుడు మన హర్ష వాళ్ళ ఆవిడేమో మంచి వంటకారి, ఇదేం పెద్ద సోంబేరి. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారండి. భోజనం చేసేటప్పుడు ఇద్దరు కలిసే భోజనం చేస్తారు. ఎదురు బదురు కూర్చున్నారు, బాక్సులు ఓపెన్ చేశారు. ఈ సోంబేరిది ఉందే, ఈ సోంబేరి పెళ్ళం ఏం చేసిందంటే, ఈ వండక పెరుగన్నం పెట్టి అంత మాడక మొక్క పెట్టింది. ఏంటంత కోపంతో చూస్తున్నావు? మేమని తిడతానా? కోపం వచ్చేటప్పుడు ఇలా తిడుతుంటాయి. ఏ సెట్ చేసేట ఎవరన్నా లేదు కదా, మరి ఏంటి మరి ఇప్పుడు పెరుగన్నం మామిడికాయ పచ్చడి. వీళ్ళు ఆవిడ కరిసిపోయింది కదా, మంచి మాంసం కూర వండింది. ఎదురు బదురు కూర్చొని తింటున్నారండి. ఇప్పుడు తమ్ముడే కదా ఈయన తమ్ముడే కదా. అరే హర్ష, ఏంట్రా మా మరదలు మంచి కూర ఉన్నట్టు ఒక ముక్క పెట్టరా అని చెప్పచ్చుగా. చెప్పట్లా. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించే వాక్యంతో. ఎవరితో అంటే నువ్వు ఒక్కడే మెక్కేయటం కాదురా, నేను నీ పొరుగుండ్రా, నాకు ముద్ద పెట్టరా అంటున్నాడు. ఎవరిని? అప్పుడు అర్థం చేసుకోవాలి నువ్వు కూడా. అన్నయ్య అడిగినాడు అన్నాయి కదా. వాక్యం ఎందుకు దీనికి? ఒక ముక్కేసుకొని చెప్పాలా? చెప్పట్లా. పొరుగు వాడిది ఏది ఆశింపవలదో. వాడేమో నిలువని పొరుగుని ప్రేమించిన అంటున్నాడు, భిక్షాందేహి అని. ఈడంటాడు భిక్షము ఇవ్వబడదు, పొరుగు వాడిది ఏది ఆశింపడదని వాక్యంతో పొడుచుకుంటున్నారు వీళ్ళు. వెళ్ళిపో. ఓయ్, వంట వచ్చేది కనుక్కోమి ఏమండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగుగాక చెప్పండి. నేను చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక, యేసే ఘనత కలుగునుగాక. ఆయన అత్తట్లా కోపం చూడాలని తిట్టారని. పరిశుద్ధాత్మని ప్రభావం కలుగునుగాక. వినండి, ఇప్పుడు వాక్యాన్ని వాడాడు యేసయ్య. శోధనలు ఏం వాడుకోవాలి? వాక్యం మీద. బాగా వినండి, శోధనలు ఎప్పుడైతే వాక్యం ఉపయోగిస్తారో, సత్యం చెప్తున్నాను, మీరు విజయం పొందుతారు. అందుకే వాక్యం వల్ల ఉండాలి. వాక్యం అందుకే చదవాలి. వాక్యం జ్ఞాపకం ఉండాలి. వాక్యం ధ్యానం చేయాలి. వాక్యం చేయటప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఆ వాక్యమే మీకు జయమని ఇవ్వబోతుంది. ఆ వాక్యమే సాతానును పారదోలబోతుంది. ఒక సాక్షి చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. నేను సేవకు వచ్చిన కొత్తలో మాది పాక. మరి దేవుడి కృపలో తొలి కానుపులో 96 సంవత్సరంలో నాకు కుమారుడు పుట్టాడు. 96లో పెళ్ళైంది, కుమారుడు పుట్టాడు. పేరు హల్లెలూయా పాల్. ఇప్పుడు వచ్చిన బాబు చిన్న బాబు. పెద్ద బాబు పేరు హల్లెలూయా పాల్, చిన్న బాబు పేరు హల్లెలూయా ఫిలిప్. ఈ పేరు ఉంది పెట్టి అంటారేమో. అన్నిటికి 100 రూపాయలు చల్లే చెప్పండి చెప్తాడా? చెప్పడు కదా. హల్లెలూయా పాల్ అని పేరు పెట్టాడు అనుకో, హల్లెలూయా పాల్ అంటాడు. అర్థమైందా? మా అబ్బాయిని పిల్లలు ఎవరు స్తుతించాలి? అది. మా బాబు పద్మావతి హాస్పిటల్ జాయిన్ చేసాం బాగోక. చిన్నప్పుడు డాక్టర్ గారు వచ్చాడు, ఆ పేరేంటి అన్నాడు.
హల్లెలూయా పాలన, హల్లెలూయా అన్నాడు ఆయన. ఒకసారి అయిపోయింది, అర్థం కాలే ఆయనకి. అదే సార్ హల్లెలూయా పాల్ అంటే ఓహో హల్లెలూయా పాల్ 2 సార్లు అన్నాడు. ఎరా హల్లెలూయా పాల్ 3 సార్లు అన్నాడు. దేవుడు స్తోత్రం కాక. డాక్టర్ గారికి ఎన్ని కోట్లు చెప్పమంటాడు? చెప్తాడా? చెప్పడు. అందరూ స్తుతించాలని నా పేరు పెట్టా, హల్లెలూయా పాల్, హల్లెలూయా ఫిలిప్ అని పేరు పెట్టాను. సరే వినండి. అయితే నా కుమారుడు పుట్టిన వెంటనే బాబు పరిస్థితి బాగా బాక్స్లో పడేశారు. చచ్చిపోతాడు చెప్పలేం, గ్యారంటీ ఇవ్వడం 3 రోజుల దాకా చెప్పేశారు. బాబు పొట్టకి క్లిప్ వేశారు. టప 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 కొట్టుకుంటుంది క్లిప్. ఏంటి అలా కొట్టుకుంటుంది పొట్ట అన్న? అది హార్ట్ బీట్ బాబు, సడన్గా ఆగిపోవచ్చు, మేము చెప్పలేమన్నారు వాళ్ళు. సరే శుక్రవారం బాబు పుట్టాడు, కాపలా కాశాం. శనివారం కాపలా కాశాం. ఆదివారం చర్చి నడిపించుకోవాలి. ఇప్పుడంటే నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు. దేవుడిచ్చే ప్రతి పరిచర్యలో సంఘం నడిపించడానికి చాలామంది దేవుడు లేవనెత్తాడు. అప్పుడన్నీ నేనే చేసుకోవాలి. ఆదివారం చర్చికి వెళ్ళా. పైగా తొలిసారిలో కొడుకు పుట్టాడు. పైగా వాడు అచ్చం నా ముద్రే. ఎంత ప్రేమ ఉంటుంది, అవునా? ఆడ చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఆదివారం చర్చికి వచ్చా. సైతం అంటాడు, ఇగో వాళ్ళ ప్రార్థన చేసావుగా, వీళ్ళకి ప్రార్థన చేసావుగా, యేసు స్వస్థపరిచే దేవుడు అని చెప్పాడుగా, ఇప్పుడు నీ కొడుకు చచ్చిపోతే ఏ ముఖంతో సేవ చేస్తావు అన్నాడు. సైతానా ముఖం మార్చనే, ఇదే ముఖంతో సేవ చేస్తా. దేవుడు స్తోత్రం కాక. నా కొడుకు బతికినా దేవుడు దేవుడే, నా కొడుకు చచ్చినా దేవుడు దేవుడే అని చెప్పేశాను. చర్చికి వెళ్ళిపోయా. పాటలు పాడుతున్నా, నా కొడుకే గుర్తుకొస్తాడు. బాక్స్లో కొడుకు. ఆరాధన చేస్తున్నా, నా కొడుకే గుర్తుకొస్తున్నాడు. వాక్యం ఏం చెప్పాలి అర్థం కాల. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నా కుమారుడా, ఎండిపోయిన ఎముకల గురించి వాక్యం చెప్పి. ఇప్పుడు ఎండిపోయిన ఎముకల గురించి వాక్యం చెప్పని దేవుడు చెప్పాడు. ఆ శోధనలో మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఒక పక్క సైతాన్ గాడు పిరికితనం పెట్టాలని చూస్తున్నాడు, అవిశ్వాసం పెట్టాలని చూస్తున్నాడు. వాడు శోధిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఈ వాక్యం చెప్పు నువ్వు. వెంటనే హెచ్కేవి గ్రంథంలో ఆ ఎండిపోయిన లోయలో వెళ్ళిపోయిన ఎముకలకు వాక్యం చెప్పాను. ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట ఎండిపోయిన ఎముకలు జీవం పోసింది. మృతతుల్యమైపోయిన దేహాలకు శక్తినిచ్చింది. ఆయన మార్పు లేనివాడు, ఆయన ఎన్నడూ మారడు. మనము నమ్మదగని వారమైన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కార్యం చేస్తాడని చెప్పేసి దేవుడు చెప్పిన వాక్యాన్ని ఆ శోధన టైంలో నేను ఉపయోగించాను. దేవుని మహాకృపడ్డే వాక్యం అయిపోయింది. అందరికి ప్రార్థన చేశాను. వెంటనే నాకు కబురు వచ్చింది, మీ బాబుని బాక్సు నుంచి బయటికి తీసేశారు. యేసయ్యకు మహిమ అని చెప్పి కొట్టమన్నా, కొట్టండి గట్టిగా. యేసయ్యకు మహిమ చెప్పండి. శోధనలో ఏం వాడుకోవాలి ఇప్పుడు? వాక్యం. శోధనలో వాక్యాన్ని వాడేవారే దేవుని కుమారులు. పక్కన చెప్పండి, రక్షింపబడిన వారు దేవుని కుమారులు. చెప్పండి, శోధనలో వాక్యాన్ని వాడేవారే దేవుని కుమారులు. నెంబర్ 3, మళ్ళీ అదే వచనం దగ్గరే ఇంకొక మర్మం ఉంది. ఇదిగో, రాయిని రొట్టిగా చేశాడా చేయలేదా? చెప్పమ్మా, రాయిని రొట్టిగా చేయమని సైతాన్ చెప్పాడు. చేశాడా చేయలా. ఇక్కడి నుంచి దూకు అన్నాడు. దూకాడా దూకలా. నాకు మొక్కు అన్నాడు. మొక్కలేదా? చెప్పాలి, మొక్కలేదా? ముందేం చెప్పాడు? రొట్టిగా చేయి అన్నాడు. చేశాడు చేయలా. దూకు అంటే దూకలేదా? దూకలా. మొక్కు అంటే మొక్కలేదా? అంటే ఏమర్థం అవుతుంది? నిజమైన దేవుని కుమారుని పడుచున్న వారు సాతాను చెప్పింది చేయరు. అది సాతాను చెప్పింది చెయ్యని వాడే దేవుని కుమారుడు. అర్థమైన వాక్యం ఇప్పుడు మీకు. దేవుడు చెప్పింది చేయటం వేరు, సాతాను చెప్పింది ఎవరైతే చేయకుండా ఉంటారో వారే దేవుని కుమారులు అవుతారు. దేవుని స్తోత్రం కాక. ఇవాళ వాక్యం వినగానే రక్షణ పొందుతా, యేసు ప్రభువు నమ్ముకుంటా అంటే ఆ పిల్లవని పేరెంట్ వస్తాడాడు. ఏంటి రక్షణ పొందుతావా? ఏంటి బాప్తిసం తీసుకుంటావా? ఏంటి భక్తులు అయిపోతారా? ఉండగలవా? ఇదిగో నీ గురించి నీకు బాగా తెలుసు, అసలు సరైన వాళ్ళు కాదు. బాప్తిసం తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం తీసుకుంటే చాలా శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంట? ఎందుకు వస్తాయి? ఏమి రావు. శోధన అంటే ఏమీ లేదు, నీకున్న దురలవాటినే మళ్ళీ చేయడానికి ప్రేరేపిస్తాడు అంతే. అప్పుడు వాక్యత గెలవడు దాని, అంతే, ఫినిష్. సాతాను చెప్పింది ఎవరైతే చేయరో వారు ఎవరు కుమారులు? నోరు తెరండి, ఎవరు కుమారులు? చెల్లి, ఎవరు కుమారులు? సాతాను చెప్పింది చేయనోడే దేవుని కుమారుడు. సెల్ ఫోన్ తీసుకున్నావు, ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు చెప్పండి,
దేవుని ఆత్మ ఏం చెప్పుద్ది, సైతాన్ ఆత్మ ఏం చెప్పుద్ది. యు ఆర్ అలోన్, గివ్ మీ సమ్ లోన్ అంటది. ఎవరిని? నాకు కొంచెం అప్పు ఇవ్వమంటాడు ఎవడో. ఏమప్పు? నీ టైం అప్పు కావాలి అడిగి. ఏం చేయమంటావు? ఓపెన్ చేయి యూట్యూబ్, ఏముంది ఫేస్బుక్, ఇంకేంటి ఏముందిగా, 100 గ్రాములు 200 గ్రాములు, అది ఇన్స్టాగ్రామ్ అమ్మా ఉంది కదా, ఓపెన్ అంటాడు. నువ్వేం చేయాలి? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం వాక్యం ఏం చూడాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సాతాను చెప్పింది వినకూడదు. సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే సైతాన్ చెప్పింది వినమాకు. కాలేజీకి వెళ్ళావా, సైతాన్ చెప్పింది వినమాకు. ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళావా, సైతాన్ చెప్పింది వినమాకు. బంధువుల మధ్యలోకి వెళ్ళావా, సాతాను చెప్పింది వినమాకు. ఉద్యోగంలోకి వెళ్ళావా, సాతాను చెప్పింది వినమాకు. సాతాను ఉచితమైన సలహాలు చాలా ఇస్తాడు, వాడి మాట పొరపాటున వినొద్దు. ఇప్పుడు మీరు రక్షణ పొందాలనుకుంటున్నారు, రక్షణ పొందొద్దనే సలహా వాడే ఇస్తాడు. ఇప్పుడు మీకు తీర్మానం తీసుకోవద్దు అనే సలహా ఇప్పుడు వాడిస్తాడు మీకు. సైతానా, నీ వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తా, నేను నీ మాట వినను అని ఎప్పుడైతే ముందుకు వస్తావో బంధకాలను టపటప తెగిపోతాయి. దేవుడి స్తోత్రం కాక వాడు బంధకాలు ఓడిపోతాయి, నీకు విజయం దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైనా సరే సాతాను చెప్పింది చేయకూడదు. మీరు వాక్యంలో చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా ఉన్నారు. ఎవరు వాళ్ళు? అననీయ సప్పీరా. అననీయ సప్పీరా అని చెప్పినటువంటి బిడ్డలు అందరూ ఆస్తులు ఇస్తూ ఉంటే వీళ్ళకు కూడా ప్రేరేపణ వచ్చింది, మనం కూడా ఆస్తిని అమ్ముదాం, మనం కూడా ఇద్దామని. ప్రేరేపణ వచ్చినప్పుడు సైతాన్ గారు రాలేదు. ఆస్తికి బేరం పెట్టారు, అప్పుడు సైతాన్ రాలేదు. బేరగాడు వచ్చాడు, అప్పుడు సైతాన్ రాలేదు. కొనేవాళ్ళు వచ్చారు, అప్పుడు సైతాన్ రాలేదు. కొనేసుకున్నారు, అప్పుడు సైతాన్ రాలేదు. డబ్బు చేతికి రాగానే సైతాన్ కూడా వచ్చాడండి. చాలామంది యవనస్తులకి డబ్బు చేతికి రాగానే సైతాన్ ఆలోచనలే వస్తాయి. ఈ డబ్బు నా తండ్రి నా తల్లి ఎంతో కష్టపడి సంపాదించి నాకు ఇచ్చారు, ఈ డబ్బు నా తల్లిదండ్రుల కష్టార్జితం, వాడి రక్తాన్ని చెమటగా మార్చుకొని సంపాదించి ఇచ్చారు, దీన్ని నేను మిస్యూజ్ చేయకూడదు అనే జ్ఞానం లేకుండా చాలామంది యవనస్తులు చేతికి డబ్బు రాగానే సైతాన్ చెప్పిందే చేయడానికి ఇష్టపడుతున్నారు. నీ చేతికి డబ్బు రాగానే, బాగా డబ్బు రాగానే ముందు గుర్తుపెట్టుకోండి, మీ చేతికి వచ్చే డబ్బులో దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మీరు యవనస్తులని మీరు యవన కాలం నుంచే దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మీకు పాకెట్ మనీ ఇస్తున్నారు కదా, ఎందుకు పాకెట్ మనీ ఇస్తున్నారు? ఖర్చులుగా కదా, ప్రారంభమైంది కదా. 100 రూపాయలు ఇస్తే అందులో దేవునికి ఇవ్వు. అంతేకాదు, నీ దగ్గర ఉన్న డబ్బుని దేనికి వాడుతున్నావు? దేవునికి ఇచ్చే డబ్బుని సైతాన్ ఆలోచన చొప్పున వాడుతున్నావా? చాలామంది తల్లిదండ్రులు యవనస్తుల విషయంలో చాలా బాధపడతారు. ఎందుకని చాలామంది పిల్లలు డబ్బు మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే దేవుడు నాకు నేర్పించాడు ఈ పదం. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు సేవ్స్ మనీ. ఏంటంటే తండ్రులు ఏం చేస్తారు? అమ్మో నా కూతురు ఉపయోగపడుద్ది, నా కొడుకు ఉపయోగపడుద్ది, ఇది నేను తినకపోతే ఏమైందిలే, ఇది కొనుక్కోపోతే ఏమైందిలే, ఇది నాకు లేకపోతే ఏమైందని పిల్లలకు ఉపయోగపడుతుంది. పేరెంట్స్ తల్లిదండ్రులు కన్నవారు సేవ్స్ మనీ, చిల్డ్రన్స్ సేవ్స్ మనీ. అర్థమైంది? ఇప్పుడు పేరెంట్స్ చెప్పా సేవ్స్ మనీ, చిల్డ్రన్స్ అన్ని రోజులు కష్టపడి మేము దాస్తే మీరేమో దొంగల్లాగా పడిపోయి తప్పికేమో లేపేస్తారు, సైతాన్ గారు చెప్పింది చేస్తారు. ఇప్పుడు సేవ్ చేస్తారా చెప్పాలి. మీరు డబ్బుని సేవ్ చేస్తారనుకో మీరు సైతాన్ చెప్పింది చేస్తున్నారు, మీ డబ్బుని సేవ్ చేస్తారనుకో దేవుడు చెప్పింది చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ మీ నాన్న అమ్మో నా కూతురు అమ్మో నా కొడుకు అమ్మో దాని డబ్బులు పెంచి ఎక్కువరా బాబు, దానికి డబ్బులు తిర్రు ఎక్కువరా బాబు, డబ్బులు ఇస్తుంది ఆగదరా బాబు అనే పేరు మీ ఇంట్లో ఉందా మీకు? సరే, ఒకటికి రెండు పోటీ పడుకుంటావు, తగలడతావా? తగలవుగా. 2 రోజులు సోకు నీకుండే 2 కాళ్ళు, చెప్పులు 33 కావాలి నీకు. నోరు తెరవట్లేదండి, ఉన్నది చెప్తున్నారు కదా దేవుని సోదరులు. నాకేమండి డ్రెస్సులు మీద డ్రెస్సులు, బట్టల షాపులో కూడా తక్కువ ఉంటాయి బట్టలు, ఇంట్లో పేరుస్తారు ఇల్లు. ఆ డబ్బంతా వృధా చేయటమే. అంతేకాదు పాస్టర్ గారు, ఇది సత్యం. పాస్టర్ గారి బట్టల కంటే పాస్టర్ గారి బట్టలే. నోరు తెరవండిరా. ప్రతి ఇంట్లో భర్త బట్టల కంటే నోరు తెరువమ్మా, నువ్వు అంటావు చెప్ప భార్య బట్టలు ఎక్కువ ఉంటే ఏమన్నా కాదా? ఎందుకండి అంత పిచ్చ మీకు?
సరే ఫంక్షన్ వచ్చింది, ఆ బీరో ముందు నుంచోని ఇది కడదామా వద్దు మొన్న కట్టేశా, ఇది కడదామా వద్దు మొన్న చూసేశారు, ఇది కడదామా వద్దు 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 వద్దు. మా ఆయన అసలు పనికిమాలోడు, మొన్న చెప్పాను కొత్తది కొనియమని చెప్పి పెళ్ళికి కొనొచ్చు కదా. నువ్వు ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా, అక్కడ పెళ్ళికి వెళ్తున్నావా, పెళ్ళికి వెళ్తున్నావా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? మీ ఆయన ఏమో ఏదో ఒకటి ఉంటే వేసుకొని వెళ్ళిపోతాడు, అలాగ వేసుకొని, నువ్వు మాత్రం అన్నీ వేసుకొని గంగిరితలాగా వచ్చి ఊకక్కడ. ఎవరు చెప్పించేస్తున్నారు, ఎవరు చెప్పించారు? మీరు వాడుకునే బట్టల కంటే ఎక్కువ